आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। ఉంటుంది దీన్ని పౌడర్గా చేసి మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ని పౌడర్గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. దానివల్ల ఇది ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు, వికాస్ అని చెప్పేసి అలియాస్ ముఖేష్ అని. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు. ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది, ఇది మధ్యప్రదేశ్ రూట్, కొత్త రూట్. ఈ వీళ్ళని పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది. సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం. వీళ్ళను కూడా పీడీ యాక్ట్లో కూడా డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది. కాబట్టి విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగైన్స్ దీస్ పీపుల్. ఇది మనము హాట్ పర్సూట్గా మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది టీజీ తెలంగాణ స్టేట్లో. ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్టివిటీ జరుగుద్ది. ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్లో వచ్చిన తర్వాత ఇక ఆటోలో కూడా పంపించడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోర్నర్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర అక్కడ డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్లో. సో వీళ్ళు ఫర్దర్ ఇంటరాక్షన్లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎవరున్నారు మీకు తెలుసున్నది ఆల్రెడీ. ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే ఎంటైర్ ప్రాసెస్లో పట్టుకోవడానికి. సో కన్జ్యూమర్ దగ్గర నుంచి చేస్తే ఎవరు సప్లై చేసినా తెలుస్తుంది, సప్లై నుంచి చేస్తే ఎక్కడి నుంచి ఇతనికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుస్తుంది. సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్లో ఒకవేళ ఇక్కడ కన్జ్యూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు, అది అడుగుతాడు, సప్లై చేసేవాడు సప్లయర్ ఉంటాడు. ఈ రెండింటినీ మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ని ఎంటైర్ నెట్వర్క్ ఇది మనకు స్టాల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎనీ ప్రాసెస్ ఈ చైన్లో ఎక్కడైనా వీకెస్ట్ లింక్ ఎక్కడున్నా దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్ఓటీ ఆఫీసర్స్ చేస్తున్నారు. సో అందుకోసం మీకు మేము విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈవెన్ కన్జ్యూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ us, because through him we can reach out to the supplier also, through him we can reach out to the transport facility also, through him we can understand how the network is spreading to different areas. ఎవరు కన్జ్యూమర్ స్టూడెంట్స్ ఉన్నారా, లేకుంటే యూత్ ఉన్నారా, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఫోకస్గా ఆపరేషన్ చేసినందుకు నేను మా ఎస్ఓటీ అధికారులను అభినందిస్తున్నాను. దీంట్లో ఎస్ఓటీ అఫీషియల్స్, తర్వాత డీసీపీ, ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా ఈ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఈ 40 kgs పాపిస్ట్రా, దీంట్లో MDMA 10 grams, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది, సెల్ ఫోన్స్. ఈ మొత్తం కలిపి 40 lakh rupees వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు హ్యూజ్ రివార్డ్స్ వర్ష India 29 States News.
Please support my channel, like, share and subscribe my channel.